వ్యవసాయం చేస్తూ ఉన్న ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగించే విషయంలో ఎక్కడా కూడా వివక్ష చూపించలేదు. ఎక్కడా కూడా రైతన్నది ఏ కులము అని చెప్పి ఎప్పుడు అడగలేదు. రైతన్నది ఏ మతము అని చెప్పి ఎప్పుడు అడగలేదు. రైతన్నది ఎప్పుడు ఏ ప్రాంతం అని చెప్పి ఎప్పుడు అడగలేదు. రైతన్న ఏ పార్టీ వారు అని చెప్పి కూడా ఎప్పుడు అడగలేదు. రైతన్నను రైతుగానే చూశాం, రైతన్నను రాజుగానే చూశాం, రైతన్నను గుండెల్లో పెట్టుకొని పరిపాలన చేసిన రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మనది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 35 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల మీద, చుక్కల భూముల మీద, ఇనాం భూముల మీద, ఇంకా ఇటువంటి 22A సంబంధించిన ఇటువంటి భూములన్నిటి మీద కూడా ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులను కల్పించి ప్రతి రైతన్నను కూడా తోడుగా ఉంటూ అడుగులు వేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి ప్రతి రైతన్నను కోరుతా ఉన్నాను. ప్రతి అక్క చెల్లెమ్మ మాదిరిగానే రక్షాబంధనం కడుతూ ప్రతి రైతన్నను కోరుతా ఉన్నాను. ప్రతి రైతన్న కూడా ఒక్కసారి భుజం తట్టి నీ వెనక మేమున్నాము అని అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రతి రైతన్నను కోరుతా ఉన్నాను. ఎప్పుడు జరగని మార్పులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రతి రైతన్నను కూడా ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ భుజం తట్టి మేమంతా నీకు తోడుగా ఉన్నాము అని గట్టిగా ప్రోత్సహించమని కోరుతా ఉన్నా. మరి రైతన్నలంతా రైతు వ్యతిరేక పార్టీలను, రైతు పేరు పలకటమేవో నేరం కింద భావించే పార్టీలను, రైతులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న పార్టీలను, వ్యవసాయం దండగన్న పార్టీలను వారికి మద్దతు ఇస్తారా, లేక రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని, వ్యవసాయం పండుగగా మార్చాలని మీ రైతు బిడ్డగా మీ భూమిపుత్రుడికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి రైతన్నను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇక సామాజిక న్యాయం, ఎందుకనంటే ఈ విషయం కూడా అందరికీ తెలియాలి. ఎందుకంటే 77 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవాళటికి కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఈ 58 నెలల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఎందుకింత అవసరము, ఈ మార్పులు ఎందుకింతగా కొనసాగాల్సిన అవసరం ఎందుకుంది అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీ బిడ్డ సామాజిక న్యాయం విషయానికి సంబంధించి ఈ 58 నెలల్లో కని విని ఎరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ బిడ్డ ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఆ అణగారిన వర్గాలకు నేనున్నా తోడుగా, మీరంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం, ఎవరు కూడా లంచాలు అడగడం లేదు, ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు పోయింది కేవలం ఈ 58 నెలల కాలంలో. ఇందులో ఏకంగా 75% పైచిలుకు నేను నా 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 అని పిలుచుకునే నా సామాజిక వర్గాలకే వచ్చాయి అని చెప్పుకునేదానికి గర్వపడతా ఉన్నా. అలాగే మనం ఇచ్చిన 2,30,000 శాశ్వత ఉద్యోగాలు రాష్ట్రం దశాబ్దాలుగా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలున్నా మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు అని చెప్పి చూస్తే రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో
ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇందులో 80% ఉద్యోగాలు, ఇందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే ఈరోజు గవర్నమెంట్లో ఉద్యోగాల్లో ఉన్నారు అని అంటే ఇది గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఏకంగా నామినేషన్ పై ఇచ్చే ఉద్యోగాలు కానీ, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో కానీ, ఆ పదవుల్లో కానీ, ఆ కాంట్రాక్టుల్లో కానీ ఏకంగా 50% చట్టం చేసి మరి ఈ వర్గాలకే వచ్చేట్టుగా చేసింది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.